హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శాలిని సర్వీళ్ళు. క్రిస్మస్ని వరల్డ్ వైడ్ చాలా బాగా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు కదా. అందులో భాగంగా మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో క్రిస్మస్ డెకరేషన్స్ అయితే ఈ విధంగా చేశారండి. మీ ఇంట్లో క్రిస్మస్ ఎలా స్టార్ట్ అయ్యింది? లైట్స్ ఫస్టా, కేక్స్ ఫస్టా? కామెంట్లో చెప్పండి. క్రిస్మస్ అంటే డెకరేషన్స్ ఓకే, కానీ కేక్ లేకుంటే క్రిస్మస్ కంప్లీట్ కాదు కదా. ఈరోజు సింపుల్గా ఈజీగా క్రిస్మస్ కేక్ ప్రిపేర్ చేసేద్దామా? ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి 3 ఎగ్స్ని క్రాక్ చేసి వేసుకోవాలి. ఆ తర్వాత ఒక హాఫ్ కప్ ఆయిల్ కూడా వేసుకొని ఎగ్స్ అనేది ప్లఫీగా అయ్యేంత వరకు బాగా బీట్ చేసుకోవాలి. ఇక్కడ మీకు విస్కర్ ఉంటే విస్కర్తో బీట్ చేసుకోండి, లేకపోతే మిక్సీలో కూడా వేసుకోవచ్చు. మిక్సీలో వేసిన వీడియో కూడా నేను మన దాంట్లో పోస్ట్ చేస్తున్నాను. వెట్ ఇంగ్రీడియంట్స్ అన్నీ మిక్సీకి వేసుకోవాలి, డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ జల్లించి మిక్స్ చేసుకోవాలన్నమాట. అలాంటి వీడియో ఒకటి పెట్టున్నాను. ఇప్పుడు నేనైతే ఈ క్రిస్మస్కి కేక్ ప్రిపేర్ చేయడానికి బీటర్ తీసుకున్నాను అనమాట. ఎగ్స్ అయితే ఈ విధంగా మంచిగా ప్లఫీగా అయిన తర్వాత జల్లించుకున్న మైదా పిండి అండి, నేను 1/2 kg తీసుకున్నాను. అలాగే షుగర్ పౌడర్, మనం షుగర్ని మిక్సీకి వేసేసుకొని ఫైన్గా బ్లెండ్ చేసేసి ఈ షుగర్ పౌడర్ని కూడా అదే క్వాంటిటీలో 1 కప్పు షుగర్ పౌడర్ తీసుకున్నాను. అట్లనే ఇందులో టూ స్పూన్స్ కోకో పౌడర్, హాఫ్ స్పూను కాఫీ పౌడరు, అలాగే 1 స్పూను బేకింగ్ పౌడర్ కూడా వేసుకొని హాఫ్ స్పూను బేకింగ్ సోడా అండి. ఇవన్నీ కూడా వేసేసుకున్నాక వెనిలా ఎసెన్స్ 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకుంటున్నాను. నా దగ్గర కొంచెం ఉండింది, అదంతా మిక్స్ చేసేసాను అనమాట. ఆ తర్వాత కాసి చల్లార్చిన పాలు హాఫ్ కప్పు తీసుకున్నానండి. మధ్యలో వేసుకుంటూ మనం చిక్కదనంని చూసుకుంటూ మిక్స్ చేసుకోవాలన్నమాట. దీన్ని బాగా బ్లెండ్ చేసుకోవాలి. ఎంత మంచిగా బ్లెండ్ చేసుకుంటే అంత పఫీగా వస్తుందన్నమాట. కేకు చాలా స్మూత్గా వస్తుంది. కేక్స్ అనేది నేను చాలాసార్లు ప్రిపేర్ చేశాను, కానీ ఎప్పుడు కూడా నేను బీటర్తో ట్రై చేయలేదండి. ఈసారి చాలా అసలు ఎంత బాగుండిందో బీటర్తో చేస్తే ఆ పఫీనెస్, స్మూత్నెస్ చాలా బాగా వచ్చింది. అందుకే మీతో ఈ విషయాన్ని కూడా షేర్ చేసుకుంటున్నాను. ఈ విధంగా కేక్ బ్యాటర్ రెడీ చేసుకున్న తర్వాత కేక్ ట్రేని తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్, దానిపైన గోధుమ పిండి వేసుకొని ఈ విధంగా డస్టింగ్ చేసుకొని అందులో మనం రెడీ చేసుకున్న కేక్ బ్యాటర్ అంతా కూడా వేసుకొని ఒక్కసారి ట్యాప్ చేసుకోవాలండి, ఎయిర్ బబుల్స్ అంతా వెళ్ళిపోవడానికి. ఆ తర్వాత ప్రీ హీట్ చేసి పెట్టుకున్న కుక్కర్లో ఇసుక వేసుకొని దానిపైన స్టాండ్ వేసుకొని రెడీ చేసి ఉంచుకున్నాను. 5 minutes బిఫోరే స్టవ్ ఆన్ చేసి పెట్టేశాను. కొద్దిగా హీట్ అయింది, దానిపైన ట్రే పెట్టేసుకున్నాను. ట్రే పెట్టాక 20 minutes అలా వదిలేసేయాలండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని. మంచి స్మెల్ వస్తుంది కేక్ బేక్ అయ్యేటప్పుడు. ఆ తర్వాత ఓపెన్ చేసి చూపిస్తున్నాను. చాకుకి ఈ విధంగా గుచ్చి చూస్తే ఏం అతుక్కోకపోతే కేక్ రెడీ అయిపోయినట్టు. ఆ తర్వాత దీన్ని బయటికి తీసేసుకొని ఒక ప్లేట్లోకి డీమోల్డ్ చేసుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఎంత పఫీగా వచ్చిందో, ఎంత స్మూత్గా వచ్చిందో, చాలా బాగా వచ్చిందనమాట. నేను కేక్ని కట్ చేసి చూపిస్తున్నాను, ఎంత బాగా పొంగిందో చూద్దామండి. మా బాబు డ్రై ఫ్రూట్స్ యాడ్ చేస్తే తినడు కాబట్టి నేనేం డ్రై ఫ్రూట్స్ యాడ్ చేయట్లేదు. మీకు ఏ డ్రై ఫ్రూట్స్ ఇష్టమైతే అవన్నీ యాడ్ చేసుకొని ఈ కేక్ ప్రిపేర్ చేసుకోవచ్చు. డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసినా కానీ చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి. ఈ క్రిస్మస్కి సింపుల్గా కేక్ ప్రిపేర్ చేసాం. టేస్ట్ మాత్రం సూపర్ అండి. మీ ఇంట్లో కూడా ట్రై చేయండి. అండ్ అందరికీ కూడా మెరీ క్రిస్మస్. మనకి ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.